నాకు తల్లివి నీవు నీకు తండ్రిని అన్న దాశరథి శతజయంతి వేడుకల్లో పేరుతో జరిగే సభకి ఇంతమంది యువకులు రావటం చాలా ఆనందంగా ఉంది. దాశరథి గారిని చూసే అవకాశం, ఆయన ఉపన్యాసాలు వినే అవకాశం నాకు దొరికింది 40 సంవత్సరాల క్రితం. అప్పుడు ఆయన జీవితంలో, సాహిత్య జీవితంలో ఒక మలిదశలో ఉన్న వ్యక్తి. ఎన్టీ రామారావు గారు ఆస్థాన పదవులన్నీ రద్దు చేస్తే ఆయన ఆస్థాన పదవి పోయి చాలా బాధపడుతూ మనస్తాపం చెంది ఉన్నారు దాశరథి గారు. అప్పటి యువతరానికి ఆయన కనెక్ట్ అయ్యే స్థితిలో లేరు, కానీ ఇప్పటి యువతరానికి ఆయన కనెక్ట్ అవుతున్నారు. ఎందుకు జరుగుతుంది అనేది మనం వాళ్ళు ఆలోచించాల్సిన విషయం. దాంట్లో అది ఒక చారిత్రకమైన చమత్కారం ఉంది. మనకందరూ మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ తల్లి అని మాట్లాడతాం. తెలంగాణ తల్లి విగ్రహం మొదలు ఎలా చేశారు, మార్చటం, దాని గురించి మన అభ్యంతరాలు అవన్నీ మనం చెప్పాం. అసలు ఈ తెలంగాణ తల్లి అనేది ఎక్కడి నుంచి వచ్చింది, తెలంగాణ తల్లి అనే భావన ఎక్కడి నుంచి వచ్చింది? మొట్టమొదటగా సాహిత్యంలో తెలంగాణ తల్లి అనే మాట వాడింది దాశరథి 1949లో రాశారు ఆయన. దాని తర్వాత రావెల వెంకటరామారావు గారు కూడా తన పాటలో తెలంగాణ తల్లి అన్నారు. తెలంగాణ తల్లి అనేది తెలంగాణకు మాతృ భావనతో తీసుకోవటం అనేది ఎట్లా సాధ్యపడింది? అంతవరకు లేదు. 49-48 వరకు తెలంగాణను తల్లిగా భావించడం లేదు, తెలంగాణను మాతృభూమిగా భావించడం కూడా లేదు. అది నిజాం రాష్ట్రం, లేదా హైదరాబాద్ స్టేట్, లేదా నిజాం రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలు, నిజాం రాష్ట్రాంధ్ర భాగం. కొంతమంది నిజాం రాష్ట్రాంధ్ర మాత అన్నారు, కానీ తెలంగాణ మాత అనలేదు. తెలంగాణ మాత అన్న మాటను మొట్టమొదటిసారిగా దాశరథి వాడారు. తెలంగాణ తల్లి అనే శీర్షికతో పద్యాలు రాశారు. సరే, మనకు తెలిసిందే, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని ఎట్లా అన్నాడో, నా తెలంగాణ తల్లి కంజాత వల్లి అన్నాడు. అట్లా చాలా పోలికలతోని తెలంగాణ తల్లికి తాను బిడ్డగా చెప్పుకున్నాడు. సేమ్ టైం ఆయన తెలంగాణ తల్లికి తాను తండ్రిని అని కూడా అన్నాడు. పద్యం, నాకు తల్లివి నీవు నేనీకు తండ్రిని, అల్లనాటికి నేటికి అనుదినము మ్రోయిసున్నావు నా గళమ్మున కలాన నా తెలంగాణ కోటి రత్నాల వీణ. నా గళంలోనూ కలంలోనూ నువ్వు పలుకుతున్నావు కాబట్టి నేను నీకు తండ్రిని. ద సేమ్ టైం నేను పలుకుతున్నాను కాబట్టి నువ్వు నాకు తల్లివి. అంటే కవి కావ్యాన్ని సృష్టిస్తాడు, ఒక ఆలోచనని కల్పించాడు కాబట్టి కవి అనేవాడు కావ్యానికి తండ్రి అవుతాడు. తెలంగాణ అనే ఒక కావ్యానికి, కావ్య భావనకి దాశరథి తండ్రి. 1997లో తెలంగాణ జనసభ భువనగిరిలో జరిగినప్పుడు దానికి రాసిన ఒక కరపత్రంలో మొట్టమొదటిసారిగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆ కరపత్రంలో తల్లి తెలంగాణ తల్లడిల్లినందుకు కోటి రత్నాల వీణ కొల్లగొట్టినందుకు అని ఒక 2 పాదాల స్లోగన్ తోటి ఆ కరపత్రం మొదలవుతుంది. ఆ తల్లి తెలంగాణ అనే ఆ కరపత్రంలో మలిదశలో ఉన్న తల్లి తెలంగాణ అనే మాట దాశరథి నుంచి వచ్చింది. 2వ లైన్లో ఉన్న కోటి రత్నాల వీణ అనేది దాశరథి కవిత్వం నుంచి వచ్చింది. కానీ దాశరథి ప్రత్యేక తెలంగాణకు సమర్థకుడా? 1969లో మొదటి దశ తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఆయన దాన్ని సమర్థించలేదు, వ్యతిరేకించాడు. తెలుగు వాళ్ళంతా కలిసి ఉండాలన్నాడు. 1956లో విశాలాంధ్ర ఏర్పడినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆయన వద్దన్నాడా? లేదు, తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలి, ప్రత్యేక రాష్ట్రం వద్దన్నాడు. అంటే 56 నాటి తెలంగాణ ఆకాంక్ష, 69 నాటి తెలంగాణ ఆకాంక్ష రెండిట్లోనూ దాశరథి లేడు. కానీ 95 నాటి ఆకాంక్షలో ఆయన మరణానంతరం వచ్చి ఉద్యమంలో చేరాడు. మరణానంతరం ఎట్లా జరగలిగాడు అంటే, ఆయన బతికుండంగా రాసిన, ఆయన తెలంగాణ రాష్ట్రం అనే రాజకీయ భావనకు దగ్గరగా లేడు, కానీ తెలంగాణ రాష్ట్రం అనే సాంస్కృతిక భావనకు దగ్గరగా ఉన్నాడు. మనందరం గుర్తుంచుకోవాల్సింది, తెలంగాణ అనే ఉద్యమం కేవలం రాజకీయ ఉద్యమం కాదు, అది సాంస్కృతిక ఉద్యమం కూడా, అది సామాజిక ఉద్యమం కూడా. మన భాష, మన సంస్కృతి,
మన దగ్గర ఉండే కవులు, మన రచయితలు, మన కావ్యాలు, మన దగ్గర ఉండే దర్శనీయ స్థలాలు, గుడులు, గోపురాలు, ప్రకృతి, పంటలు, వీటన్నిటికీ సంబంధించి మనకు గర్వం ఉంది. ఆ గర్వం కాదు, మేము ప్రత్యేకం అనే ఒక భావన ఉంది. మేము ప్రత్యేకం కాబట్టి, మీకంటే మేము వేరు కాబట్టి మేము వేరుగా ఉంటామని అన్నాం. ఈ సాంస్కృతిక వైవిధ్యం, విభిన్నత్వం అనేది తెలంగాణకు చాలా ముఖ్యం. ఆ తెలంగాణ ఉద్యమంలోనే ఆ సాంస్కృతిక లక్షణం ఉంది కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని దాదాపుగా తామే నడిపించామా అన్నట్టుగా పాట తెలంగాణ ఉద్యమంలో అంత ప్రధాన పాత్ర వహించింది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు కూడా తెలంగాణ జాగృతి లాంటి సంస్థలు కేవలం సాంస్కృతిక అంశాలనే ముందుకు తీసుకెళ్తున్నాయని దాన్ని తక్కువ అనుకోవటానికి కానీ, అప్రధానంగా భావించడానికి కానీ లేదు. తెలంగాణ భావన ముందుకెళ్లాలంటే సాంస్కృతికమైన భావన కాబట్టి దానికి సాంస్కృతిక సంస్థలు చాలా అవసరం. సాంస్కృతిక సంస్థలు చేసే కృషి చాలా అవసరం. అందువలన ఇంత పెద్ద స్థాయిలో జాగృతి నిర్వహిస్తున్నందుకు, కవిత గారు చొరవ తీసుకున్నందుకు మొదటగా అభినందిస్తూ, ప్రభుత్వం చేయవలసినంత చేయకపోవడందుకు నేను కూడా నా బాధను వ్యక్తం చేస్తున్నాను. చెప్పాం, ముందు చాలాసార్లు చెప్పాం. దాదాపు 3-4 నెలల నుంచి ప్రభుత్వం చేయాలని హెచ్చరిస్తూ వచ్చాం. అక్కడక్కడ వ్యక్తులు, సంస్థలు, కాలేజీల్లో వాళ్ళు చొరవ తీసుకొని చేస్తున్నారు. అయినా కానీ ప్రభుత్వం ఈ తెలంగాణకు సంబంధించిన, తెలంగాణ ఉనికికి సంబంధించిన కవికి మనం ఇవ్వాల్సిన గౌరవం 100 సంవత్సరాల సందర్భం అనేది మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి ఈ సందర్భంలో చేసి ఉండాల్సింది. ప్రభుత్వంలో దీన్ని పట్టించుకునేవాళ్ళు కానీ, మన మీద దృష్టి పెట్టేవాళ్ళు కానీ ఎవరు లేరు. కాబట్టి అది జరగట్లేదు. కానీ మనమైనా చేస్తున్నాం, ఇవాళ జరుగుతుంది. కాబట్టి ఇందుకు సంతోషించాల్సిన అవసరం ఉంది. ఇందాక దాశరథి ఆస్థాన కవి పదవి పోవటం గురించి అన్నాం. ఎన్టీ రామారావు రాగానే 83లో అకాడమీ పదవుల్ని అన్నింటినీ రద్దు చేస్తూ దాశరథి గారిని కూడా ఆస్థాన పదవి నుంచి తీసేశారు. కానీ ఎన్టీ రామారావు పవర్లోకి ఎట్లా వచ్చారు? తెలుగు వాళ్ళ ఆత్మాభిమానం అనే స్లోగన్తో వచ్చాడు. ఆత్మాభిమానం అనే స్లోగన్తో వచ్చి కవులను, కళాకారులను, పండితులను వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే నిర్ణయం తీసుకున్నారు. అంటే రాజకీయ నిర్ణయం తీసుకోకూడదని కాదు, పదవులు రద్దు చేయడం ఆయన ఇష్టం. కానీ మేము ఇట్లా రద్దు చేయదలుచుకున్నా, మీరు రాజీనామా చేయండి అని వాళ్ళు మర్యాదగా కోరి ఉండవచ్చు. అట్లా కాకుండా వాళ్ళని వాళ్ళ పదవుల నుంచి తొలగించారు. ఆ తొలగించే అధికారం ఎన్టీ రామారావుకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మాభిమానం అనే స్లోగన్ నుంచి వచ్చింది. ఆ ఆత్మాభిమానం స్లోగన్ని తెలుగుదేశం అనే ఒక నిప్పురవ్వ రాజుకోవటానికి కారణమైంది టంగుటూరు అంజయ్య గారికి హైదరాబాద్ విమానాశ్రయంలో జరిగిన అవమానం రాజీవ్ గాంధీ చేతిలో. అప్పుడు రాజీవ్ గాంధీకి, అంజయ్య గారికి కమ్యూనికేషన్ కుదరకపోవటం, అంజయ్య గారికి భాష రాకపోవటం, ఇంగ్లీష్ రాకపోవటం, దీంట్లో మొత్తానికి ఏదో ఆ సమయంలో ఒక ప్రధాన పత్రిక అంజయ్య భాషను గేలి చేసింది. ఒక కార్టూన్లో గేలి చేసినప్పుడు అది అప్పుడు తెలంగాణ వాళ్ళలో కొంచెం బాధ కలిగింది. అప్పుడు దాశరథి గారు ఏమన్నారంటే, అంజయ్య మాట్లాడేదే అసలు తెలుగు అన్నాడు. ఆయన అన్నది అది చాలా ప్రసిద్ధమైన విషయం. అంజయ్య మాట్లాడేదే అసలు తెలుగు అన్నాడు. అంటే ఆయన రాజకీయంగా ప్రత్యేక తెలంగాణను కోరుకొని ఉండొచ్చు, కానీ సాంస్కృతికంగా తెలంగాణ లక్షణాలని, ప్రత్యేకతని, దాని గౌరవాన్ని ఆయన కోరుకున్నాడు. ఆయన ఆ రకంగా తెలంగాణవాది. తెలంగాణ తల్లి అనే నిర్ణయం, ఒక భావనను కల్పించాడంటే, మనం అంతకుముందు భారతమాత ఉంది, తెలుగు తల్లి ఉంది. భరతమాత తెలుగు తల్లి, భరతమాత దేశాన్ని చెప్పేది, తెలుగు తల్లి భాషని చెప్పేది. దాంట్లో నుంచి తెలంగాణ మాత వచ్చిందంటే, తెలంగాణ తల్లి వచ్చిందంటే, తెలంగాణ తల్లి మళ్ళీ ఒక ప్రాంతాన్ని, ఒక సాంస్కృతికమైన ఒక ప్రత్యేకత ఉన్న ఒక ప్రాంతాన్ని చెప్పే కాన్సెప్ట్. దాన్ని తెలంగాణ తల్లిని తీసుకురావడం ద్వారా తెలంగాణకు సంబంధించిన భౌగోళిక, రాజకీయ సరిహద్దు లోపల ఉండేటువంటి ఒక అస్తిత్వాన్ని ఆయన సృష్టించారు. అందువల్లనే ఆయన ఇంతకుముందు తీసుకున్న రాజకీయ వైఖరులు ఏమైనప్పటికీ మలిదశ తెలంగాణ ఉద్యమం ఆయనని ఒక నినాదంగా స్వీకరించింది. దాశరథిని ఇంకా నువ్వు 69లో ఏమన్నా చేసి ఉండొచ్చు, 56లో ఏమన్నా చేసి ఉండొచ్చు, కానీ మీ మాట మాకు అవసరం. మలిదశ ఎప్పుడూ లేనంతగా మలిదశ ఉద్యమంలో ఆచల్లని సముద్ర గర్భం అనే పాట విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. 10 తెలంగాణ ఉద్యమ గీతాలు పాడి దాని మధ్యలో ఒక పాట, దాశరథి పాట వచ్చేది. ఏముంది ఆ పాటలు? ఆ పాట ఎందుకు తెలంగాణ ఉద్యమం స్వీకరించింది? దాంట్లో జై తెలంగాణ నినాదం లేదే. దాంట్లో ఏముందంటే ఉద్యమాలకు, చరిత్రకు సంబంధించిన ఒక సార్వత్రిక సత్యం ఉంది.
ఆ నల్లని ఆకాశంలో కానడాని సూర్యులు ఎందురు అంటే ఎవరైతే మరుగున పడిపోతారో, ఎవరి పేరైతే పైకి రాదో, ఎవరి ప్రతిభ అయితే మసిపూసిన మాణిక్యంలాగా ఉండిపోతుందో వాటి గురించి పాడుతున్నాడు ఆయన. పరిణామం గురించి పాడుతున్నాడు. ఇదంతా ఈ భూమి ఊరికనే ఏర్పడలేదు. ఎన్నో సూర్యగోళాలు చల్లారితే గానీ భూమి ఏర్పడలేదు. ఎంతోమంది కుతుకలు దిగితే గానీ యుద్ధాలు శాంతి రాలేదు. ఎంతోమంది శ్రమ దోచుకుంటే గానీ ధనవంతుడు కాలేదు. వీటి వెనుకున్న పరిణామాన్ని అర్థం చేసుకోమని అంతిమంగా ఎవరైనా ఏ అస్తిత్వం నుంచైనా కోరుకునేది అన్నార్తులు, ఆకలి బాధలు లేని సమాజం కావాలి అనేది దాంట్లో చెప్పాడు. దాంట్లో గాయపడిన కవి గుండెల్లో రాయబడిన కావ్యాలు అన్నాడు. బహుశా ఆయన రాయబడిన కావ్యం తెలంగాణ కావచ్చు, ప్రత్యేక తెలంగాణ కావచ్చు. ప్రత్యేక తెలంగాణ అని రాయలేదు ఆయన, కానీ అది రాయబడని కావ్యం. అది తన మలిదశ ఉద్యమం అతని నుంచి స్వీకరించి దాన్ని ఒక నినాదంగా మార్చుకుంది. కాబట్టి ఒక కవిని మనం చరిత్రలో అంచనా వేయాలంటే 100 ఏళ్ల సందర్భంగా మనం ఏం చేస్తాం? తెలుగు సాహిత్యంలో దాశరథి స్థానం ఏమిటి? దాశరథిని ఎట్లా చూడాలి? మనం దాశరథి ఇంతకాలం మిగతా తెలుగు కవులతో అంటే ఆంధ్ర ప్రాంత కవులతో సమానంగా చూస్తున్నామా? ఆరుద్ర తొమ్మేవాహన్ రాశాడు తెలంగాణ గురించి, కుందుర్తి తెలంగాణ రాశాడు, సోమసుందరం వజ్రాయుధన్ రాశాడు తెలంగాణ గురించి. వాళ్ళకి ఇచ్చినంత గుర్తింపు ఆధునిక తెలుగు సాహిత్యంలో దాశరథికి ఇచ్చామా? ఒకసారి ఆలోచించుకుంటే దాశరథి తెలంగాణ వాడు కావటం వల్ల సాహిత్య చరిత్రలో కూడా ఆయనకు రావలసినంత గుర్తింపు కంటే కొంచెం తక్కువ వచ్చింది. ఆ మాత్రమైన పేరు రావడానికి కారణం ఆయన సినిమా పాటలు రాయడం, అందరూ తెలుగుదేశంలో అందరికీ తెలిసినవాడు కావటం, ఆ పాటలు చాలా హిట్ పాటలు ఉండటం కూడా కారణం. కానీ ఆయన కవిగా ఆయన చేసిన దోహదానికి ఆయనకు రావాల్సినంత కీర్తి ప్రతిష్టలు రాలేదు. కానీ మీరు ఆలోచించుకోండి, సోమసుందర్కి కానీ, ఆరుద్రకు కానీ, కుందుర్తికి కానీ తెలంగాణ అనేది ఒక ప్రేరణ, ఒక వస్తువు, కావ్య వస్తువు. దాశరథికి తెలంగాణ అనేది ఒక వస్తువు, కావ్య వస్తువు కాదు. ఆయన అనుభవం, ఆయన జీవితం. ఆయన తెలంగాణలో ఉన్నాడు. ఆయన తెలంగాణలోని దౌర్జన్యాల్ని, తెలంగాణలో అన్యాయాల్ని, తెలంగాణలో దుర్భర పరిస్థితులను ఆయన చూశాడు. దానికి కారణం ఆయనకు తెలుసు, ఆయన జీవితంలో భాగం అది. కాబట్టి అటువంటి వాళ్ళని ఏమంటారు? ఆర్గానిక్ పోయిట్స్ అంటారు. ఆయన ఆర్గానిక్ పోయిట్, ఆయన జీవితంలోంచి పుట్టిన సజీవమైన కవి. కాబట్టి ఆయన ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అనేది మనం ఒక నినాదంగా బాగుంది. కానీ అన్నిటికంటే అంతకంటే విలువైనది తెలంగాణము రైతుదే అని చెప్పడం. తెలంగాణము రైతుదే అనేది ఒక స్టేట్మెంట్. అది నీ పోషాణాలు నింపిందంతా రైతే. ఆ రైతు ఎటువంటి వాడంటే దట్టమైన అడవుల్ని, దుర్భేద్యమైన అడవుల్ని కూడా పడగొట్టి నీకు ఒక పొలాలుగా మార్చి తన కాయ కష్టంతో పంటలు పండించినవాడు. ఆ తెలంగాణ రైతుది అని ఆనాటి తెలంగాణ దృష్టిలో పెట్టుకుంటే అదొక పెద్ద స్టేట్మెంట్. తెలంగాణలో ప్రాకృతిక సీమలని వర్ణించాడు ఆయన, తెలంగాణలో ఉండే పౌరుషాన్ని వర్ణించాడు, తెలంగాణ ఉండే చరిత్రను, దానికి సంబంధించిన గర్వాన్ని చెప్పాడు. తాను తెలంగాణ తల్లి అని అనేక సందర్భాల్లో పద్యాల్లో బోధించాడు. తెలంగాణ పుత్రునిగా తెలంగాణ వాళ్ళని చెప్పాడు. దీంతో పాటు ఆయన నిజాంను డైరెక్ట్గా అడ్రస్ చేసి మాట్లాడాడు. నీకు రాజ్యం పాలించే అర్హత లేదన్నాడు, నీకు రాజ్యం దక్కదు అన్నాడు. సేమ్ టైం ఆయన ఆ రోజుల్లోనే నిజాం తర్వాత గ్రామాల్లోంచి పారిపోయిన భూస్వాములు, ప్రాణాలు రచేత పెట్టుకుని పారిపోయిన భూస్వాములు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మళ్ళీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ గ్రామాల్లోకి వచ్చి వాళ్ళ అధికారం చెలాయించడాన్ని కూడా ఆయన పోయమ్స్లో ఖండించాడు. ఆనాటికి ఆ సమకాలీన స్థితికి సంబంధించిన ఆయన దృష్టి, దృక్పథం అనేది చాలా స్పష్టంగా ఉంది, ప్రజాపక్షంలో ఉంది. తన పుట్టిన భూమికి సంబంధించిన విముక్తికి సంబంధించిన దాంట్లోనే దాని మీదే ఫోకస్ చేసి ఆయన మాట్లాడాడు. తర్వాత 60 నుంచి ఆయన వేర్వేరు రకాల ఎక్స్ప్రెషన్స్ చేశాడు. మనందరికీ తెలుసు. నేను కేవలం అంగారం మాత్రమే రాయను, నిప్పులు వేడి గురించి మాత్రమే రాయను, శృంగారం గురించి కూడా రాస్తాను, విప్లవం మాత్రమే కాదు శృంగారం కూడా రాస్తానని చెప్పాడు. దాన్ని చెప్పడానికి కారణం ఏంటి? ఆయన నేపథ్యం, ఆయన ఇన్స్పిరేషను మిగతా ఆంధ్ర ప్రాంత కవుల్లాగా ఇంగ్లీష్ కవిత్వం లేకపోతే యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ కాదు. ఆయనకి ఇన్స్పిరేషన్ ఎక్కువ ఉర్దూ కవిత్వం నుంచి ఉంది. ఆయనకు మిత్రులు ఇవాళ పొద్దున కూడా అరసం వాళ్ళ పుస్తకం ఒకటి దాశరథి అనువాద కవిత ఆవిష్కరణ సభలో పాల్గొన్నాను నేను. సర్దార్ జాఫ్రీ రాసిన ఒక కవితాత్మక సంభాషణాత్మక
కావ్యం. దాన్ని దాశరథి ట్రాన్స్లేట్ చేశారు, దాన్ని పుస్తకంగా ప్రచురించారు వాడు. సర్దార్ జాఫ్రీ ఎవరు? అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం నాయకుడు. ఈయనకు అభ్యుదయ రచయితల సంఘంతో వామపక్ష సాహిత్య ఉద్యమంతో దాశరథికి ఇన్స్పిరేషన్ ఉంది. దాంట్లో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు ఆ రోజున. కాబట్టి ఉర్దూ కవిత్వంతో ఈయనకున్న సంబంధం చాలా మగ్దుమ్ మొయిద్దీన్తో పోల్చుకున్నాడు. అంటే నేను కేవలం విప్లవ కవిత్వం ఎందుకు రాయాలి, శృంగార కవిత్వం కూడా రాస్తానని మగ్దుమ్ కూడా రాశాడు కదా, మగ్దుమ్ ఎంత మంచి ప్రేమ గీతాలు రాశాడు, నేను కూడా రాస్తాను అట్లాగే అన్నాడు. మీకు గమనిస్తే ఆయన పద్యాల్లో మనం ఈ సందర్భంలో రాజకీయ పద్యాలే చెప్తాం, కానీ ఆయన రాసిన రొమాంటిక్ పోయిమ్స్ చూస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. మరి ఎందుకు అప్పటికి 20-30 సంవత్సరాల క్రితమే ఆంధ్రదేశంలో భావకవిత్వం అయిపోయింది, ఈయనంత లేటుగా ఎందుకు రాశాడంటే ఆ భావకవిత్వానికి రొమాంటిక్ కవిత్వానికి సంబంధం లేదు. ఈ రొమాంటిక్ కవిత్వం ఉర్దూ నుంచి వచ్చినటువంటి శృంగార గీతాల ఛాయలు ఉన్నటువంటి ఆధునిక లలిత కవిత్వం. ఆయన చాలా గొప్ప, అందుకే సినిమా పాటల్లో మీకు చూడండి దాశరథి కవిత్వం చాలా భిన్నంగా కనిపిస్తుంది. చాలా లోతైన గాఢమైన భావం ఉన్నప్పటికీ వ్యక్తీకరణ మాత్రం చాలా మృదువుగా లాలిత్యంతో ఉంటుంది. అట్లా ఆయన పాపులర్ కవి అయినాడు. ఆయనలో ఉండే వైవిధ్యాన్ని చూసినప్పుడు ఒక సినిమా కవి, ఒక ఉద్యమ కవి, తర్వాత కొన్ని కథలు రాశాడు, తర్వాత ఆత్మకథ, ఇవన్నీ తెలుసు. అయినా తెలంగాణకు సంబంధించి మనం చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన పెద్దల్ని మనం గౌరవించుకోవాలి కదా. ఒక కాళోజీ, ఒక దాశరథి, ఒక బండి యాదగిరి, ఒక వట్టికోట ఆళ్వార్ స్వామి, వీళ్ళందరూ తెలంగాణకు సంబంధించిన మూల స్తంభాలు. సురవరం ప్రతాప్ రెడ్డి, భాగ్యరెడ్డి వర్మ, వీళ్ళందరినీ మనం సెలబ్రేట్ చేసుకోవాలి. సెలబ్రేట్ చేసుకుపోతే మన ప్రయత్నానికి, మన సాంస్కృతిక అస్తిత్వానికి సార్థకత లేదు. ఆ సార్థకత కావాలంటే తప్పనిసరిగా దాశరథి మన కవి. దాశరథి మనం వేడుక చేసుకోవాల్సిన కవి, మనం పండగ చేసుకోవాల్సిన కవి, మనం ఇంకా చదువుకోవాల్సిన కవి. ప్రతి ఒక్కళ్ళు దాశరథి పద్యం ఒకటో రెండో నోటికి నేర్చుకుని తీరవలసిన, అంటే ఎవరో చెప్తే నేర్చుకోము మనం. వేమన పద్యం మనకి ఎట్లా వస్తుంది, సుమతి శతకం పద్యాలు ఎట్లా వస్తాయి, అట్లాగే దాశరథి కవిత్వం కూడా మన దగ్గర నలుగుతుంది. కాళోజీ కవిత్వం కలిగినట్టుగా అట్లా నలిగేటట్టుగా మన సాంస్కృతిక జీవనంలో భాగం చేసుకోవాలి. ఆ భాగం చేసుకునే ప్రయత్నం తెలంగాణ అసర్షన్ని, తెలంగాణ ఆత్మని మరింత గట్టిపరచడానికి పనికొస్తుంది. వేరే ఏ శత్రువు మన లోపలికి దూరబడి మన మనసును కలుషితం చేసి మన సంస్కృతి నుంచి మనల్ని విడదీసి మనల్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేయకుండా ఉండాలంటే రక్షించుకోవడానికి కావాల్సింది సంస్కృతే మనం రక్షించుకునే కోట, కవచం. ఆ కవచంలో ఒక బురుజు దాశరథి. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథికి ట్రైకోమ్స్ న్యూస్ నుండి ఘన నివాళి.